హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి, ఇవాళ నేను దోసకాయ పప్పు చేస్తున్నానండి. పప్పు పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. పప్పు అయితే కడిగి పెట్టేశానండి. చిన్న కుక్కర్ కనిపిస్తోంది కదా, ఈ ప్లేట్ పక్కన, అంటే వెజిటబుల్ ప్యాడ్ పక్కన కనిపిస్తోంది కదా, అందులో చేస్తున్నాను. ఇటు పక్కన నల్ల కుక్కర్ పెట్టాను కదా, అది రైస్ పెట్టేశానండి. అస్సలు హెల్త్ బాగోలేక పడుకునేసానండి. కాలు నొప్పి ఎక్కువగా ఉందని ఇంక 12:30కి బలవంతంగా లేచి పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. రైసు, పప్పు, అంటే దోసకాయ పప్పు, అలాగే ఆకుకూర ఫ్రై అండి. తోటకూర ఉంది, మొన్న కొద్దిగా పప్పులు వేసి చేశాను కదా, అది ఈరోజు ఫ్రై చేసేద్దాము, బాగుంటుంది కదా కాంబినేషన్కి అనేసి అలా చేస్తున్నాను. ఇటుపక్క సిల్వర్ గిన్నెలో చీరలకు గంజి పెట్టాలని ఉదయం ఉడకబెట్టి పెట్టానండి. చీరలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను, అవి అలాగే వదిలేసాను, వచ్చి పడుకునేసాను. కొంచెం అటు ఇటు ఉందంటే ఇలాగే చేస్తూ ఉంటానండి పనులు. నిన్నైతే కొంచెం తేలిగ్గా ఉంది, ఆ పని ఈ పని చేస్తూ గడిపేశాను. ఈరోజైతే అస్సలు కుదరలేదండి. అదే చెప్తున్నాను, హుషారుగా ఉందంటే ఎక్కువ ఆ పనులు ఈ పనులు చేసేస్తాను. కొంచెము డల్ అయిందనుకోండి, ఇంకా అస్సలు ఏం పనులు ముట్టుకోను, ఎక్కడక్కడ వదిలేస్తాను. అలాగుంది నా దినచర్య ఈ మధ్య. పప్పుకు టమోటాలు ప్రిపేర్ కొంచెం గట్టిగా ఉన్నట్టు వేసుకుంటే దోసకాయ పప్పుకు బాగుంటుందండి. ఇదిగోండి, పప్పుకి కొంచెం గట్టిగా ఉన్నవే తీసుకున్నాను. 2 కాయలు వేస్తున్నాను. అందులో కొంచెం ఏదో నల్లగా ఉన్నట్టుందండి, అందుకని కట్ చేసి అక్కడ పడేశాను. ఈ మధ్య పిల్లలు చెప్తున్నారండి, టమోటాలు అన్నీ కూడా యూట్యూబ్లోనే ఎక్కడో వచ్చిందంట కదా, నేనైతే చూడలేదు. టమోటాలు ఘాట్లు నల్లగా ఉన్నట్టు, ఏదైనా మచ్చలు కొరికినట్టు ఏదైనా ఉంటే పడేసేయాలంట. అది పాములు కూరలతో ఘాట్లు పెట్టినట్టు అని వీడియోలు ఏదో చూశారు, కాబట్టి అన్నీ పడేసేయి అని చెప్తున్నారు. నేనైతే చాలా వరకు పడేస్తున్నానండి. అలాగ డౌట్ వచ్చినవన్నీ వాళ్ళు చెప్పినప్పటి నుంచి అవి తినకూడదు అని చెప్తున్నారు పిల్లలు, ఇంట్లో వాళ్ళు. అందుకని ఇంక నేను అవన్నీ పడేసేస్తున్నాను, పోతే పోయినాయని. మరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోలేం కదా. ఇన్ని రోజులు తెలియనప్పుడు ఏదైనా ఓకేనండి, తెలిసిన తర్వాత మన గిల్లి మనకు ఉంటుంది కదా. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి, ఆకుకూర ఫ్రైకి రెడీ చేస్తున్నాను. ఆకుకూర ఫ్రైకి అదేంటి మినపప్పు వేసాను, ఎండుమిర్చి, జీలకర్ర కొద్దిగా వేసాను. అది వేగిన తర్వాత ఈ కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టానండి. ఏర్లు వరకే విడిపించి పెట్టాము, అది అలాగే ఉండింది ఫ్రిడ్జ్లో. దాన్ని తీసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఈ మధ్య షార్ట్ పెట్టాను కదా ఫ్రెండ్స్, ఆకుకూరలు తాజాగా తెచ్చారు మా పిల్లలు అని. అదేనండి ఆ ఆకుకూర. ఇది ఎంత తాజాగా ఉందో చూడండి, ఇప్పుడే తోటలో విడిపించి తీసుకొచ్చినట్లుంది. నేనైతే పడుకొని ఇప్పుడే లేసి వచ్చి చేస్తున్నానండి వంట. అస్సలు జుట్టు కూడా దూకోలేదు, ఎలాగున్నదాన్ని అలాగ వీడియో తీస్తున్నాను, ఏమనుకోకండి. ఇదిగోండి, పప్పు అయితే ఇదిపేసి పెట్టేస్తున్నాను. పోపు పెట్టేయాలండి, సరిపోతుంది. పోపు పెట్టేసామంటే ఇంకా ఆకుకూర కూడా త్వరగా అయిపోతుంది కదా, అందుకని అలా చేశాను. కూరగాయలు అయితే కట్ చేసి పెట్టున్నానండి ఫ్రిడ్జ్లో, కానీ అవన్నీ చేసే ఓపిక అయితే ఉండట్లేదు. ముందైతే ఆకుకూర కూడా వద్దు, ఊరగాయలు పెట్టుకొని తినేస్తాంలే అనుకున్నా. కానీ శరీరానికి మంచి డైట్ కూడా ఇస్తేనే కదండి అది కూడా కొంచెం హెల్దీగా మనకు సహకరిస్తుంది. ఏది సరైన పోషణ కలిగిన ఆహారాన్ని ఇవ్వకుండా ఉంటే మరి అది కూడా పాపం మనకి ఎన్ని రోజులని ఎన్ని రకాలుగా సహాయపడుతుందండి. మాకైతే క్లాసుల్లో చెప్తూ ఉంటారు, శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు అంటే మనము ఏ పనులు చేయాలన్నా శరీరము సహకరిస్తేనే కదా ఏ పనులన్నా మనం చేయగలుగుతాము. అది బాగలేదంటే ఇంకేం పనులు చేస్తాం ఫ్రెండ్స్, గమ్ముగా పడుకునేస్తాము. పడుకోవడం నిద్రలోకి వెళ్ళిపోతుంటాం. బాడీ పెయిన్స్ అలాగే ఎక్కువైపోయినాయంటే అంతే కదా. ఈ వయసులో ఇంకా అలాంటి జబ్బులే కదా వస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇంగు కొద్దిగా వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను, కొద్దిగా ఆయిల్ వేసి
ఆ పోపు పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ పప్పు ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పోతుందండి, అందుకని గరిటతో పోయకుండా అలాగ పోసేసాను. ఇదిగోండి ఇక్కడ థంబ్నెయిల్ ఇస్తున్నాను కదా, చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు. ఇంతకుముందు కొన్ని ఇమోజీస్ పెట్టాను, అవి వచ్చినట్టు లేవు ఫ్రెండ్స్, ఇదొకటే కనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. ఇదిగోండి ఇంకొక ఇమోజీ పెట్టాను, మర్చిపోతున్నానండి. ఈ మధ్య ట్రై చేద్దాం అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను. సూపర్గా ఉంది అన్నట్టుగా పెట్టాను ఇమోజీ. నచ్చినట్లయితే ఒక లైక్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఆకుకూర కూడా ఉడికిపోయింది. మధ్యలో కొద్దిగా సాల్ట్ వేసానండి, అది స్కిప్ అయిపోయింది. ఈ కూరలలో రెండిట్లో సాల్ట్ వేసాను, అది స్కిప్ అయిపోయింది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇదైతే చూడండి అక్కడ కనబడకుండా వెళ్ళిపోయాను కదా, అందుకని ఎక్కడ పోయాను అని ఎతుక్కున్నట్టుగా పెట్టాను. అదిగోండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఆకుకూర ఫ్రై అయితే తయారైపోయింది. వీలైతే